ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలనని యేసుక్రీస్తు ప్రభువు బోధించాడు. అయితే చాలా మంది సిలువను తమ జీవితాల్లో మోయవలసిన భారంగా అర్థం చేసుకుంటారు. సిలువ అనేది ఒక కష్టతరమైన సంబంధం లేదా శారీరక అనారోగ్యం అని అనుకుంటారు. వారు తమ కష్టాన్ని చూసి అది నేను మోయవలసిన నా సిలువ అని అనుకుంటారు. మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించుడి అని అంటే జీవితాంతం భరించే భారం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే కష్టాలు మరియు బాధలు భరించడం అయినప్పటికీ యేసుక్రీస్తును వెంబడించడానికి ఒక పిలుపు. యేసుని అనుసరించడం కోసం తమ సొంత అవసరాలు, కోరికలు మరియు ప్రణాళికలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి అని అర్థం. సిలువ అంటే క్షమాపణ, దయ మరియు ప్రేమ త్యాగానికి చిహ్నంగా భావిస్తారు. కానీ సిలువ హింసాత్మక మరణాన్ని సూచిస్తుంది. రోమన్లు నేరస్తులను సిలువ వేయబడిన ప్రదేశానికి వారి సొంత సిలువలను మోసుకెళ్లమని బలవంతం చేస్తారు. సిలువను మోయడం అంటే ఒకరు చనిపోతున్నారని అర్థం. ఇలా ప్రతిరోజు మనం సొంత కోరికలు, సొంత ఆశయాలు, స్వార్థ జీవితం విడిచిపెట్టి వ్యక్తిగత త్యాగానికి ఒక పిలుపు అని అర్థం. దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడి ఉండాలి అని సూచిస్తుంది.